గైడెన్స్ చెప్తున్నారు ప్రభుత్వం. ఈసారి కొద్దిగా చేంజ్ చేశారు కలెక్టర్ గారు. దసరాగానే ప్రారంభించాలా సెంటర్స్, కోతలు వస్తాయా రావాలని కాదు, ముందు ప్రారంభం చేసేసి ప్రారంభించేది పెడితే అందరికీ తెలుస్తుంది ఎవరెవరు ఎక్కడెక్కడ వస్తున్నాయి, అది మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి రైతులు. దాని తర్వాత ఎప్పటికంటే ఖచ్చితంగా కొనుగోలు చేయాలా అంటే అడ్వాన్స్గా రెడీ కావాలని సొసైటీ చెప్తుంది. కాబట్టి దాని యొక్క విషయంలో డీసీఓ గారు మనకు గైడెన్స్ ఇస్తారు, దాని ప్రకారం మనకు చెప్పడం జరుగుతుంది. అట్లాగే ఏమన్నా మనకు సబ్సిడీలు వస్తే కూడా మన జిల్లా అధికారుల నుండి లేదా వ్యవసాయ అధికారుల నుండి మనకు వస్తే లెటర్ వస్తుంది, సొసైటీ సభ్యులకు మీరందరూ చెప్పండి అని అంటారు. అట్లా మనం దాని ప్రకారం గైడెన్స్ ప్రకారం లెటర్ ప్రకారం మనం చెప్తాం. మనకి ఏం రాదు మనం చెప్పినా మనకు రేపడ మన ప్రాబ్లం అంటే వస్తున్నది మన దగ్గరికి రాదు, అగ్రికల్చర్ పోతుంది మండలం వాళ్ళ నుంచి మనకి ఏదైనా ఆలోచన కూడా మనం చెప్పగలుగుతాం. రైతులు నేనైతే ఏదన్నా కూడా వాట్సాప్ పెడతాం, అసలు విషయాలు చెప్పాలని చెప్పేసి చెప్తున్నాము. కాబట్టి అట్లా వస్తే చెప్తాం, దానికి అభ్యంతరం లేదు. మనకు వచ్చినటువంటి అందరికి తెలియజేయడం మా బాధ్యత, తెలియజేస్తాం. అందరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అట్లాగే ఈ వడ్ల కొనుగోలుకు సంబంధించి కూడా మనం ప్రతి సీజన్లో కూడా మీ అందరికీ తెలుసు, ప్రారంభం కంటే ముందు వడ్ల కొనుగోలు కార్డు ప్రారంభించేటప్పుడే రైతులందరికీ ఇస్తున్నాము, ఫోన్లు చేస్తున్నాము, వాట్సాప్లో పెడుతున్నాము. దానికి సంబంధించినటువంటి విషయాలను కూడా సొసైటీ కాడ కూర్చొని మాట్లాడుతున్నాం. బాధలు సాధలు ఏమున్నాయి, రైతులు ఏమున్నాయి, సొసైటీలో ఏముంది, ప్రభుత్వం ఏముంది, ధర ఏముంది, ఏంటి విషయాలన్నీ చెప్పడం జరుగుతుంది. మీరు అందరూ వస్తున్నారు రైతులు, అక్కడ చర్చ జరుగుతున్నాయి. జరిగినటువంటి దాంట్లో ఖచ్చితంగా మనం పాటించాలి. దయచేసి మీరు పాటించాలి. కొందరు పాటిస్తున్నారు కరెక్ట్గా, కొందరు పాటిస్తలేదు. దీనివల్లనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇంకా కరెక్ట్గా సీరియస్గా ఉన్నారు, స్ట్రిక్ట్గా ఉన్నారు. ఖచ్చితంగా దానికి సంబంధించిన గైడెన్స్ వస్తున్నాయి. మనం అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం పంట పండిస్తున్నాం, మంచిగా పండించి బరాబర్ మనం జోక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా రైస్ మిల్ పోతుంది. రైస్ మిల్ వాడు కావాలని ఆపితే మేము పోతున్నాం, సెక్రటరీ పోతున్నాడు, నేను పోతాం. ఇంకా అవసరం ఉంటే రైతులను అయితే ప్రతి ఆపితే ఆపితే మాత్రం రైతులను కూడా తీసుకుపోతున్నాం, అక్కడ మాట్లాడతాం, మళ్ళీ షాపులు కొట్టిస్తున్నాం, మళ్ళీ యావరేజ్ తీపిస్తున్నాం. ఏం లేదు, మీరు బట్టినే మాట్లాడడం జరుగుతుంది. ఎవరైనా సతాయిస్తే ఎక్కువ మట్టుకుని సతాయించడం గురి అయితే లేదు. ముందు పోయినటువంటి వాళ్ళకి ప్రాబ్లమ్సే లేదు, ముందు వచ్చినటువంటి వాళ్ళకి ప్రాబ్లం లేదు. చివరిగా వచ్చినటువంటి దానికి సమస్య వస్తుంది. కొంతమంది రైతులకు కూడా బట్టి కొంత ఖరాబ్ ఉండడం వల్ల కూడా ఒక రాజులో మన దగ్గర రైతులందరూ చిన్న రైతులు, చిన్న రైతులు కాబట్టి 20 సంచులు, 50 సంచులు, 100 సంచులే ఉంటే ఒక్కొక్క రైతు లారీ నిండాలంటే 650, 700, 750 కాదు. అలాంటప్పుడు 10 మంది రైతులు, 12 మంది రైతులే చేస్తే తప్ప లారీ నిండదు. ఆ 10-12 మంది రైతుల బట్లు ఒక్కొక్కరే ఒక్కొక్క రకంగా ఉంటాయి. అందరు మంచిగా ఉంటాయని, చెడ్డ ఉంటాయని, దానివల్ల కూడా సమస్య వస్తుంది. మీ అందరికి తెలుసు, మేము చెప్పినామా మీటింగ్, రైతు మీటింగ్లో చెప్తున్నాం. అది కొద్దిగా మనం చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. రెండవది, ఈ రైతులకు సంబంధించినటువంటి విషయంలో అయితే మనం ప్రతి దాంట్లో కూడా మనం చెప్తున్నాం. మనం మళ్ళీ ఒకసారి మీటింగ్ పెడతాము, దాని విషయంలో అన్ని గైడెన్స్ ప్రభుత్వం చేస్తారని చెప్తాం. దాని ప్రకారం మనం పాటిస్తే మంచిది, మనకి లాభం కావాలి, రైతులు సొసైటీకి మంచి పేరు రావాలి, మన గ్రామానికి పేరు రావాలి. అంటే మనకు కావాల్సింది కానీ ఇంకోటి లేదు. మనం అయిన కాడికి కష్టపడి రైతులందరూ వాటిని పంపడానికే ప్రయత్నం చేస్తున్నాం. సమస్యలు వస్తే మీకే చెప్తున్నాం, రైతులకే చెప్తున్నాం, పెద్ద మనుషులకు చెప్తున్నాం, పరిష్కారం కోసం ప్రయత్నం. కాబట్టి ఇది మీరు గమనించాలా. ఈ నివేదిక మీద ఏమైనా ఉంటే చర్చించండి. దాని తర్వాత ఇంకొక 2-3 విషయాలు నేను చెప్తాను. దీని మీద మీరు నివేదిక మీద మాట్లాడితే ఓకే, లేదు అంటే సపోర్ట్ ద్వారా తెలియజేస్తే దాన్ని ఆమోదం తెలియజేసినట్టుగా ఉంటుంది. మిగతా ఏజెండాని మనం ఫోన్ చేసినప్పుడు చైర్మన్ గారు కానీ, వైస్ చైర్మన్ గారు కానీ, పాలకవర్గం కానీ స్పందించాలా. పాలకవర్గంలో చాలామంది రైతులే ఉన్నారు. సాయిలన్న కూడా చాలాసార్లు చూసిన రైతే ఉన్నాడు ఆయన కూడా. కాబట్టి నేను రైతుల తరఫున ఒకటే కోరేది, మన జానకంపేట రైతులకు ప్రభుత్వం నుంచి ఏ విధమైన పథకాలు వచ్చినా అందరికీ అందజేసే విధంగా సహకరించండి మీ పాలకవర్గం. రెండవది, ఇప్పుడు కొందరు చనిపోయిన వాళ్ళ పేరు మీదకి వెళ్ళి కొత్త పట్టా బుక్కులు మార్చుకున్నారు కదా, వాళ్ళకు కూడా కొత్త లోన్స్ ఇవ్వండి. దాని ప్రాసెస్ ఏందో చెప్పండి, వాళ్ళకు చెప్పి వాళ్ళకి ఇవ్వండి. మూడోది, మన రైతులకు మాత్రం మొట్టమొదటిగా జానకంపేటలో రైతులకు ఎరువులు ఇచ్చిన తర్వాతనే వేరే వాళ్ళకు అందజేయండి. ఎందుకంటే వేరే చోట్లలో లైన్లు కడుతున్నారు,
మన దగ్గర ఇప్పటివరకు అట్లాంటి సమస్య లేదు. కాబట్టి మన సొసైటీ పాలక వర్గానికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను. ఎందుకంటే చాలా చోట్ల చెప్పులు పెట్టి బ్యాగులు పెట్టి లైన్లు నిలబడి యూరియా కోసం గొడవలు పడుతున్నారు. అట్లా లేకుండా మనకు ఎలాంటి సమస్య లేకుండా చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా మన ఎన్డీసీసీబీ బ్యాంకు గురించి మన చైర్మన్ గారు చాలాసార్లు జిల్లా కమిటీలో అడగడం జరిగింది. మనకు కూడా శాంక్షన్ వచ్చిందని అన్నారు. దాన్ని అతి త్వరగా మన జాన్కంపేట్కి తెప్పించి మన జాన్కంపేట్లో ఎన్డీసీసీ బ్యాంకు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి మీ అందరి ముంగట నేను కోరుతున్నాను. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. 10,62,6,589 రూపాయలు. ముగింపు నిల్వ మన దగ్గర ఉన్నది 12,119 రూపాయలు. మొత్తము 10,62,18,728 రూపాయలు జమా ఖర్చు. అదేవిధంగా ఇది తప్పబడ్డది. 23 నుంచి 24 రాశారు. 24, 25 వ్యాపారపు ఖాతా. ప్రారంభ విలువ యూరియా 26 ఉండే, కొనుగోలు 68,73, మొత్తం 68,99, అమ్మకం 67,01, ముగింపు నిల్వ 199 బస్తాలు. పీస్బీస్ 57 బస్తాలు నిల్వ ఉండే, మనకు ఉన్నాయి 1880, మొత్తం 1937, అమ్మింది 1838, 99 బస్తాలు నిల్వ. బారాబత్తి సోలా 37 ప్రారంభ నిల్వ, మనకు ఉన్నది 960, మొత్తం 997, అమ్మకం 957, ముగింపు నిల్వ 40. పొటాషు ప్రారంభ లేకుండే, ఉన్నది 260, మొత్తం 1,80,60,22, పేమెంట్ కూడా 1,80,60,22, 16,023 రూపాయలు. స్వల్పకాలికపు సీసీ బ్యాంక్ నుంచి 1,54,18,690, మనకు వడ్డీ బ్యాంకులో కట్టింది 6,77,994. అపరాధ వడ్డీ 1,089 రూపాయలు. దీర్ఘకాలికపు 7,715 రూపాయలు. వడ్డీ 25,342 రూపాయలు. అపరాధ వడ్డీ 90 రూపాయలు. ఇరువుల కొనుగోలు 80,76,902, తాత్కాలిక కొనుగోలు 1,05,300 రూపాయలు. మనం జమ చేసింది 82,09,765 రూపాయలు. కరెంట్ డిపాజిట్ సీసీ బ్యాంకుల 1,99,90,000 జమా ఖర్చుల పట్టిక 1/4/2024 నుంచి 31/3/2025 వరకు. ప్రవేశ రుసుము 1,950 రూపాయలు. వాటాదారం సభ్యుల నుంచి మనకు వచ్చింది 2,57,396 రూపాయలు. మళ్ళా సభ్యులు చెల్లించింది 1,34,230. సేవింగ్ డిపాజిట్ మెంబర్స్ నుంచి 8,50,535. మళ్ళీ మెంబర్ పేమెంట్ చేసింది 7,22,725. ఫిక్స్డ్ డిపాజిట్ మెంబర్స్కి మనకు వచ్చింది 73,079 రూపాయలు. మనం పేమెంట్ చేసింది 65,970 రూపాయలు. వడ్డీ 10,30 నిమిషాలకు సహకార సంఘ కార్యాలయంలో జరగడానికి వినియోగమైనది. కావున గౌరవ సభ్యులు సజావుగా విచ్చేసి సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఎజెండా 1/4/2024 నుంచి 31/3/2025 వరకు జమా ఖర్చుల ఆందోళన గురించి. అదేవిధంగా 1/4/2024 నుంచి 31/3/2025 వరకు వ్యాపార ఖర్చులు ఆందోళన గురించి. 1/4/2024 నుంచి 31/3/2025 వరకు సంఘ నిర్వహణ ఖర్చుల ఆందోళన గురించి. సెంట్రల్ సెక్టర్ స్కీమ్ ఫార్మేషన్ అండ్ ప్రమోషన్ వ్యక్తి పద్ధతి కింద సంఘ సభ్యులుగా చేర్చుకోవడం గురించి. ఇతర విషయంలో అధ్యక్షురాలు పాలకవర్గంతో రంగారెడ్డి కార్యదర్శి PSS లిమిటెడ్ జాగ్రత్త మహాజనకు సమర్పించు జమా ఖర్చుల పట్టిక 1/4/2024